పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం చూడొచ్చు కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు బార్లు తీరిన దృశ్యాలు చూడొచ్చు. రాత్రి నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం కూడా ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నారు. ముఖ్యంగా అపర తిరుపతిని తలపించేలా కూడా దాదాపు 1 కిలోమీటరు పొడవున కూడా ఇటువైపు, మరో కిలోమీటర్ పొడవున రెండో వైపు కూడా భక్తులు బారు తీరి ఉన్నారు. దాదాపు రాత్రి 2 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని, సకల పాపాలు పోతాయని చెప్పి కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది భక్తులను కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వైష్ణవాలయాలన్నీ కూడా ఇలాంటి శోభనే సంతరించుకున్నాయి. అక్కడ ధర్మపురి కావచ్చు, తర్వాత జమ్మికుంట మండలం దగ్గర ఉన్న ఇల్లందకుంట కావచ్చు, ఇట్లా ప్రతి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉన్న ఒక భక్తురాలను కూడా మనం ప్రశ్నిద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి మనకు పుణ్యం లభిస్తుంది? ముక్కోటి ఏకాదశి అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, అది కూడా వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తే అపమృత్యు భయం ఉండకుండా సంవత్సరం అంతా కూడా మంచి శుభం కలుగుతుందనే ఉద్దేశంతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు వస్తారు. నగరంలో పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏది కోరుకున్నా కూడా అవుతుంది. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వైకుంఠ ఏకాదశిని అందరూ కూడా భక్తులు ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో చేరాలని కోరుకుంటున్నాం. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణమే, హరినామస్మరణంతో ఆలయాలన్నీ ఈరోజు కిటకిటలాడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ద్వారం ద్వారా ఈరోజు ఆలయాల్లోకి ప్రవేశం కల్పించే ఏకాదశి కావడంతో దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ప్రజెంట్ మనం చూడొచ్చు కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం అంతా కూడా ఉదయం మొత్తం కూడా చాలా కిటకిటలాడిన పరిస్థితి ఉంది. రాత్రి 2-2:30 గంటలకే దైవ దర్శనం కోసం భక్తులు బారు తీరారు. ఈ ఆలయానికి 2 వైపులా కూడా దాదాపు అటు ఇటు కిలోమీటర్ చొప్పున భక్తులు బార్లు తీరి దర్శనాన్ని చేసుకున్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఏదైతే ఏకాదశులు దాదాపు సంవత్సరానికి 24 వస్తాయి, ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. దాంట్లో ఈరోజు ఏకాదశికే చాలా విశిష్టత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 23 ఏకాదశులలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ధనుర్మాసంలో ఉత్తరాయణం ప్రవేశించి ధనుర్మాసంలో మకర సంక్రమణం వరకు జరిగే మార్గం అంతా కూడా ఈ మార్గంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజే శ్రీ విష్ణువు గరుత్మంతునిపై అక్కడికి వైకుంఠము వదిలి భూలోకానికి ముక్కోటి దేవతల తోడ వస్తాడని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణు ఆలయాలు లేదా వైష్ణవ ఆలయాలను దర్శించుకొని భక్తులు కనుక స్వామివారిని సేవించుకుంటే 3 కోట్ల దేవతలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందన్నది ఇక్కడ ప్రతిదీ. అందులో భాగంగా ఇక్కడ చాలామంది భక్తులు మనకు చూడొచ్చు, చాలా కిటకిటలాడుతున్నారు. అమ్మ చెప్పండి, ముక్కోటి ఏకాదశి రోజు మనకు దైవ దర్శనం చేసుకుంటారు కదా, ఏంటి ప్రత్యేకత? మేము ప్రతి సంవత్సరము ఉదయాన్నే దర్శనం చేసుకోవడానికి వస్తాము. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా పుణ్యము. ఈరోజు ఒక్కరోజు ఉపవసించి పూజలు చేస్తే సంవత్సరం అంతా పుణ్యం లభిస్తుందని మాకు నమ్మకము. ఎప్పుడు కూడా ఇక్కడే దర్శనం చేసుకుంటామండి. మీరు ఏమిటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతిసారి ఈరోజు ముక్కోటి ఏకాదశి దర్శనం వల్ల ఎలాంటి మనకు పుణ్యం కలుగుతుంది? మేము కరీంనగర్లోని గంజి నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశికి ఉదయాన్నే దర్శనానికి వస్తాము. మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల మాకు చాలా తృప్తి అనిపిస్తుంది.